ద్రౌపదేపం తిమిరాంతనాశం పశ్యామితం హంసజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం. సచ్చిదానంద అనంతాత్మస్వరూప దివ్యాత్మ బంధువు లక్ష్మీ గారి కార్యక్రమాన్ని పురస్కరించుకుని జరుపుకునేటటువంటి కార్యక్రమం రెండో రోజు. ఈరోజు జ్ఞానము ధ్యానము మొత్తం అంతా బోధ. నిన్నంతా కూడా పారాయణము పూజలు అన్నీ. ప్రతిసారి ఏమైతే చెప్పుకుంటున్నామో అదే విధానంలో ఒక ఉపనిషత్తు నుంచి రహస్యమైనటువంటి కొన్ని విషయాలని చెప్పుకుందాం. ఈరోజు చెప్పుకునేటటువంటి ఉపనిషత్తులని మంత్రం 4వ మహోపనిషత్తు 4వ అధ్యాయం 77వ మంత్రం. ఉపనిషత్తుల్లో చెప్పే శ్లోకాలను మంత్రాలు అంటారు. భారతం రామాయణం పురాణాల్లో చెప్పేటటువంటి వాటిని శ్లోకాలు అంటారు. ఈ మంత్రాన్ని ఒకసారి చూద్దాం. దుర్లభో విషయత్యాగో దుర్లభం తత్వదర్శనం దుర్లభ సహజావస్థ సద్గురో కరుణాం వినా. ఇట్లా ఒకసారి దుర్లభం అంటే చాలా కష్టం అని దాని అర్థం. దుర్లభము చాలా కష్టం, అది అక్కడ తెలియదు అని. ఆ రకంగా 3 విషయాలని దుర్లభం అని చెప్పారు ఇక్కడ. దుర్లభో విషయత్యాగో, విషయాదుల్ని త్యాగం చేయటం అన్నది అంత చిన్న విషయం కాదు. విషయాదుల్ని త్యాగం చెయ్యలేకే పాపం ఆ విషయ సంపాదనలో ఏ దేవుడిని పట్టుకుంటే ఎక్కువ బాగా విషయాదులను కలుగజేస్తాడో, ఏ దేవుడైతే మనకి ఎక్కువ లాభం కలిగించేటటువంటి ధనాదులను కలుగజేస్తాడో, అంటే భార్య బిడ్డలు ధనాదులు పశువులు ధనధాన్యాలు చేను చెట్టు ఇవన్నీ కూడా విషయాదులు. ఇప్పుడు చెప్పుకునేటటువంటి మన బోధ మోక్షం కోసం. అంటే 84 లక్షల రకాల జీవరాశుల్లో ఒక రకం మనిషి జన్మలోకి వచ్చినప్పుడు అంటే ఒక్కొక్క దాని నుంచి పరిణామం చెందుకుంటూ మనిషి జన్మ వచ్చిందని చెప్పుకుంటున్నాం శాస్త్రాల ద్వారా. మనిషి జన్మలోకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలండి? మోక్షం పొందాలి. మోక్షం పొందడానికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకోవాలి. ఎలా మోక్షం వస్తుంది, మోక్షం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది తెలియాలి. అలా తెలియాలంటే మోక్షం పొందడానికి కొన్ని వదలాలి. విషయ త్యాగము. త్యాగం అంటే ఏంటండి? త్యాగం చేసేటండి అంటారు కదా. విషయాదులను త్యాగం చేయాలి అంటే ఏముండకూడదు మనకి? గొప్ప కోసం, పేరు కోసం శరీరాన్ని అలంకరించుకుని వేషాలు వేసుకుని నామాలు పట్టుకుని బుద్ధి పట్టుకుని దండలు వేసుకున్నారనుకోండి, అవి ఏంటయ్యి? అవి ఒక కోరికలు, జనాలు మెచ్చుకుంటారని చెప్పేసి. అంటే ఆ రకమైనటువంటి కోరిక ఎక్కడైతే ఉందో ఆత్మసాక్షాత్కారం లభించదు. విషయాదులను వదలాలి. దుర్లభో విషయత్యాగో, విషయాదుల్ని వదలనంత కాలం తత్వదర్శనం తెలియదు, ఆత్మదర్శనం కాదు. దేవుడు అంటే ఏంటో తెలియబడదు. అదేంటంటే మేము దేవుడి గురించి వాళ్ళంత పూజలు చేస్తున్నాం అంటారు కదా. శాస్త్రాలు దాన్నే దేవుడు అన్నయ్యా. చూద్దాం. దుర్లభం తత్వదర్శనం. ఒకటే విషయాదుల్ని వదలడం కష్టం. 2 తత్వాన్ని దర్శించడం కూడా కష్టమే.
తత్వం అంటే ఉన్నది ఉన్నట్టుగా దర్శించటం. మనం కల్పన చేయకూడదు. ఇప్పుడు ప్రపంచం ఉంది, నామరూపాదులతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయం ఇదంతా కూడా. ఇది సత్యం కాదు, అలాగే అసత్యము కాదు. ఏమవుతుందండి ఇదంతా? చూడండి, వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేవాడు పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేవాడు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఇక్కడ ఏ ఆకారంతో వస్తూ ఉండినప్పటికీ కూడా అది సత్యం కాదు. అది పరిణామం చెందుకుంటూ రేపో మాపో నశించిపోతుంది. అదే మన స్వరూపం. ఇప్పుడు మనకు ఒక శరీరం ఉంది, ఇదేనా తత్వం? ఇదేనా మన స్వరూపం? ఇదే మన స్వరూపం అయితే పోకూడదు. ఇది పోతుంది, నశించిపోతుంది. ఎలా నశిస్తుంది? కొంచెం 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 పరిణామం చెందుకుంటూ బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అలా మార్పు వచ్చి ఊడిపోతుంది. మనం పోవటం లేదు, మనం ఉండిపోతున్నాం. మనం తగిలించుకున్నదే పోతుంది. ఎవరు తగిలించుకున్నా సరే పోతుంది. చూడండి, ఏదైనా ఒక దేవుడు వచ్చి అవతారం ఎత్తాడు అనుకోండి, ఆయన శరీరం ఉన్నది ఇక్కడ. ఎందుకని? ఆయనకి శరీరం కావాలంటే ఎలా రావాలి? దానికి ఒక ప్రూఫ్, ఇద్దరు స్త్రీ పురుషులను ఆశ్రయించాలి, వాళ్ళ ద్వారా శరీరం ధరించారు. ఆ శరీరం పరిణామం చెంది ఎప్పుడు దాకా ఉండాలో, ఏం చేయడానికి వచ్చారో అది చక్కబెట్టిన తర్వాత శరీరం పోదు. లోపలోడు పోవడం, లోపలోడు సత్యం. అంచేత తత్వదర్శనం అంటే మనం ఎలా ఉన్నామో ఉన్నది ఉన్నట్టుగా దర్శించటం. దర్శించడం అంటే చూడడం, తెలుసుకోవడం. దుర్లభ సహజావస్థ. నీ స్వరూపం ఏదైతే ఉందది సహజంగా ఉంది, పుట్టలేదు. అది పరిణామం చెందదు, మరణించదు. సహజంగా ఎలా ఉందో అలాగే ఉంది. ఎప్పటి నుంచి? యుగ యుగాల నుంచి అలాగే ఉంది, అనాది నుంచి అలాగే ఉంది. నీకు తెల్లలేదు. ఏం తెల్లలేదు? నీ గురించే తెల్లలేదు. నువ్వెవరో నీకు తెలియలేదు. నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా ఏదేదో చేసావు. ఏదేదో చేసి శరీరాన్ని తగిలించుకుని వచ్చావు. అంటే వెళ్ళిపోయేటప్పుడు తత్వాన్ని తెలుసుకుని, తత్వాన్ని దర్శించుకుని వెళ్ళలేదు. నువ్వు సత్యం తెలుసుకోలేదు, ఏదేదో చేసావు. ఏదేదో చేయడం వల్ల దానికి ఏదేదో కర్మ ఏర్పడింది. ఆ కర్మ ఫలాన్ని అనిపించడం మళ్ళీ వచ్చావు. ఇప్పుడు అదే విధానంలో, అదే పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి అలాంటి కర్మలే చేస్తున్నాం. కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది? అది పుణ్యకర్మ అయితే పుణ్యము, పాపకర్మ అయితే పాపము ఏర్పడుతుంటుంది. దాన్ని అనుభవించడానికి సుఖ దుఃఖాలు, ఆ సుఖ దుఃఖాలు పొందడానికి మళ్ళీ మనకు ఒక శరీరం. అంటే శరీరం రాకుండా ఉండాలి అంటే ఏంటి? మన స్వరూపాన్ని సహజంగా ఉన్న వస్తువు ఏదో అది స్వయంగా మనమే తెలియాలి. ఇంకొకరు ఎవరి వల్ల తెలియబడదండి. ఇంకొకరు ఎవరన్నా తెలుసుకుంటే, మీ భార్య తెలుసుకుంటే ఆవిడకే లాభం, భర్త తెలుసుకుంటే భర్తకే లాభం, పిల్లలకు తెలుసుకుంటే పిల్లలకే. మీకు తెలిస్తే, ఎవరికి తెలిస్తే వాళ్ళకే ప్రయోజనకరమైనటువంటిది. అంచేత సహజమైనటువంటి మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. అలా మన సహజ స్వరూపం తెలియాలంటే దుర్లభో విషయత్యాగో దుర్లభం తత్వదర్శనం. దుర్లభ సహజావస్థ సద్గురో కరుణాం వినం. గురువు గారు చెప్పితే తప్ప అది తెలియబడదు అంటున్నాడు. దుర్లభో సద్గురో కరుణాం విన. సద్గురువు యొక్క కరుణ వల్ల తప్ప ఇది తెలియబడదు అంటున్నాడు. కానీ గురువు చెప్పలేదండి. మనం ఏదో దేవుడిని ఆరాధిస్తున్నాం, ఆ దేవుడన్నా చెప్పాలి. ఎలాగా? గురువు చెప్పలేదు, గురువు లభించలేదు మనకి. మనం ఏదో దేవుడిని ఆరాధిస్తాం కదా, ఆయనన్నా చెప్పాలి. వచ్చి ఆయన చెప్పాలంటే ఆయనకి ఏం కావాలండి? మళ్ళీ శరీరం తగిలించుకుని రావాలి. ఆల్రెడీ ఒకనొకప్పుడు రాముడు కృష్ణుడు అలా శరీరాన్ని తగిలించుకుని వచ్చి చెప్పి వెళ్ళారు. అవే శాస్త్రాల్లో ఉన్నాయి. మళ్ళీ వచ్చి చెప్పాలి ఆ మాట మనం నమ్మకపోతే. అంచేత దేవుడన్నా వచ్చి చెప్పాలి. శాస్త్రం చెబితే తెలియలేదు, గురువు చెప్పాలి. అంచేత దుర్లభో విషయ త్యాగో.
ఇది విన్నాం మనం. విషయాదులు వదలాలని అంటాం, అంత సులభం కాదు. ఎందుకంటే విషయాదులకు అలవాటు పడిపోయింది మన మనసు. విషయాదులకు అలవాటు పడిపోయి వదిలిపెట్టలేకపోతాం. వదిలిపెట్టక మళ్ళీ వాటి కోసమే ప్రయత్నం చేస్తుంది. దేవుళ్ళని ఆరాధించే వాళ్ళు అందరూ కూడా ఆ విషయాదులు సమృద్ధిగా కలగజేయమనే, అంటే జ్ఞానం కలిగించమని, మోక్షం కలిగించమని ఎప్పుడూ ఆరాధన చేస్తలేదండి దేవుళ్ళని. మరి ఎందుకని ఆ దేవుళ్ళ చుట్టూరు ఇసుకెత్తి రాలకుండా వెళ్ళిపోతున్నారు? ఎక్కువ ప్రయోజనకరమైనటువంటి విషయాలు అందరికంటే ఎక్కువ నాకు కలిగించమని, నాకు జ్ఞానం కలిగించు, నాకు మోక్షం కలిగించు, నాకు మళ్ళీ శరీరం రాకుండా చూడని ఎవ్వరూ కోరుకోరు. సరే, ఇంకొక శ్లోకం చూద్దాం. ఇది 4వ అధ్యాయం 23వ శ్లోకం. దృశ్య సంభవ బోధోహి జ్ఞానం జ్ఞేయం చిదాత్మకం తదేవ కేవలీభావం తతోనృత్య కలం మృష. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే అండి, దృశ్య సంభవ బోధోహి. దృశ్యం అంటే ఏంటి? మనకు కనిపించినటువంటి ఆకారాలన్నీ దృశ్యాలే. ఈశ్వర సృష్టి అంతా దృశ్యమే. ఈశ్వరుని యొక్క తన మనసుతోటి రకరకాల 84 దేవతలు, రాక్షసులు, మనుషులు, పశువులు, ఈ ఆకారాలన్నీ కూడా దృశ్యవ సంభవ బోధోహి. జ్ఞానం జ్ఞేయం చిదాత్మకం. నీకు గుర్తుందా? తెలివుందా? జ్ఞానం ఉందా? ఆ జ్ఞానంతో ఏది జ్ఞానమో చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానం జ్ఞేయం చిదాత్మకం. నువ్వు ఎంతవరకు నామరూపాత్మకమైనటువంటి ఎంత గొప్ప దేవుడైనా సరే, ఎలాంటి దేవత అయినా సరే, ఆకారం ఉందా? ఆకారం ఉంటే దృశ్యం అంటున్నాడు. పుట్టిందా? దానికి చరిత్ర ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎంతకాలం కింద పుట్టారో చెప్తుంది. పుట్టి నామరూపాదులతో కూడుకున్నటువంటి ఏ ఆకారమైనా సరే దృశ్య సంభవ బోధోహి, అది దృశ్యమే. ఎక్కడ దృశ్యమో, ఎక్కడ ఆకారం ఉందో అక్కడ యదృశ్యం తన్నశ్యం, ఎప్పటికైనా నశించదు. అది సత్యం కాదు, అది ఉండదు. అంటే జ్ఞానం జ్ఞేయం చిదాత్మకం. నీకు జ్ఞానం ఉంటే నామరూపాదులతో కూడుకున్నటువంటి ఏ వస్తువైనా సరే ఇది దృశ్యమే అని తెలియటమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటండి? నాకు గొప్ప సాక్షాత్కారం అయిపోయిందండి, నాకు దేవుడు కనిపించేటండి, ఆ దేవుడితోటి నేను మాట్లాడొచ్చానండి, మీకు ఏం కావాలో కోరికలన్నీ తీర్చేయమని చెప్పానండి, మీరు మా దగ్గర రండి, నేను ఆ కోరికలన్నీ తీర్చేద్దాన్ని ఎవడని వాళ్ళందరూ మోసగాళ్ళు. అలాంటి మోసగాళ్ళు మాయలో పడకూడదు. చూడండి, జ్ఞానం అది దృశ్యం కాదు. మీ తెలివి దృశ్యం కాదు. మీ జ్ఞానం దృశ్యం కాదు. జ్ఞానం జ్ఞేయం. నువ్వు జ్ఞేయం అంటే ఏంటి? నీకు తెలియాలి. దేన్ని తెలుసుకోవాలి? నీ జ్ఞానాన్ని జ్ఞేయం చేసుకో. అంతేగాని దృశ్యాన్ని జ్ఞేయం చెయ్యాలంటే అక్కడ మళ్ళీ జ్ఞానం ఉండాలి. జ్ఞానం అర్థమైంది మాట. నాకు పెద్ద పర్వతం లాంటి ఒక వ్యక్తి దర్శనం ఇచ్చాడండి అన్నారు అనుకోండి, అక్కడ 2 ఉండాలి. ఆ పర్వతం లాంటి వ్యక్తి ఉండాలి, లేదా అందమైనటువంటి సుందరమైనటువంటి, ఎంత అందం అంటే ఎంత రూపం అంటే అని పొగిడెత్తున్నారు కదా, ఆ పొగిడేసేటటువంటి ఆ రూపాన్ని చూడడానికి నీకేముండాలి? జ్ఞానం ఉండాలి. ఎక్కడ జ్ఞానం లేదా, నాకు ఏదో సాక్షాత్కారం అయింది, ఒక అమ్మవారు కనిపించారండి అన్నారు అనుకోండి, ఆ అమ్మవారిని చూడడానికి నీకేముండాలి? దేనితో చూసావు? నువ్వు దేనితో తెలుసుకున్నావు? జ్ఞానంతో చూసావు. జ్ఞానం లేకుండా దాన్ని చూడలేవు. అంటే అక్కడ 2 ఉన్నాయి. ఒకటి దృశ్యము, ఇంకొకటి జ్ఞానము. దృశ్యము, జ్ఞానం. దేన్ని దర్శించమంటున్నాడు? జ్ఞానం జ్ఞేయం చిదాత్మకం. అంటే జ్ఞానం ద్వారా చిత్తు అంటే చైతన్య స్వరూపం. చైతన్య స్వరూపమే నీ ఆత్మస్వరూపం. అదే తత్వం. చిదాత్మకం, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ. దేవుడు ఎవరంటే ఆత్మ, జ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపం. జ్ఞేయం అంటే తెలుసుకోవడం. జ్ఞానం అంటేనా తెలుసుకునేటటువంటి వస్తువుని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి తెలివి జ్ఞానం.
జ్ఞానం జ్ఞేయం చిదాత్మకం. తదేవ కేవలీభావం. తదేవ నీవు ఆ భావంలో, తదేవ కేవలీభావం, ఆ భావంలో ఉండు. నీ మనసులోకి ఇంకెలాంటి ఆకారం వచ్చినా సరే, ఎంత పెద్ద గొప్ప దేవుడు వచ్చినా సరే, బాబు నువ్వు వెళ్ళిరాబోయ్యా నీకు నమస్కారం ఉంటుంది. ఎందుకంటే అండి ఎవరు వచ్చినా ఇంకొక ఆకారం ఉంటుందా? దాన్ని నువ్వు దేవుడు అనుకుంటేనో, ఎంతవరకు నువ్వు దేవుడు అనుకుంటావు అంతవరకు నీకు జ్ఞానం జ్ఞేయం కాలేదు. ఎందుకని ఆ ఆకారాన్ని నువ్వు దేనితో చూస్తున్నావు? జ్ఞానంతోనే చూస్తున్నావు. నేను చూడమంటున్నాడు, జ్ఞానాన్ని చూడమంటున్నాడు, జ్ఞానాన్ని తెలుసుకోమంటున్నాడు. నీకు జ్ఞానము ఉంది, దృశ్యము కూడా. చూడండి, నీ ఆత్మ జ్ఞాన స్వరూపం, నీ మనసు దృశ్య స్వరూపం. ఎలాంటి వస్తువునైనా సరే కల్పన చేసేటటువంటి శక్తి ఆ మనసుకున్న. మనసు ఏమో దృశ్యాన్ని కల్పిస్తుంది. అంచేత మనసులో కల్పన చేసేటటువంటి దృశ్య సముదాయం ఏదైతే ఉందో దాన్ని చూసేటటువంటి తెలివిని పట్టుకో, జ్ఞానాన్ని పట్టుకో. ఇది ఇది ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది, ప్రతిదానికి ఒక ఆకారం ఉంటుంది. నామరూపాదులతో కూడుకున్నటువంటి ఎలాంటి ఆకారమైనా సరే, ఎలాంటి దృశ్యమైనా సరే అది దృశ్యమే. ఏది దృశ్యమో అది ఎప్పటికైనా నశించవలసిందే. నదిలో నీరు ఉందండి, కెరటాల మీద ప్రవహించుకుంటూ పోతుంది. నేను నెల్లి చూసావు, ఎంత ప్రవాహం బాగుంది. ఇవాళ వెళ్ళి చూసినప్పుడు కూడా అంతే నదిలో నీరు ఉందనుకోండి, నిన్న నువ్వు చూసిన నీరు అక్కడ లేదు. నిన్న చూసినటువంటి నీరు అక్కడ ఏమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చి ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన నీరు అది. ఇంకేది ఈ నీరు సత్యం కాదు. అందుచేత నిజమైనటువంటిది ఏది? నిన్న ఎలాగుందో అలాగే ఉందనుకుంటున్నావు కదా. ప్రపంచం కూడా అంతే. ప్రపంచం పోతుంది, ఎక్కడికో నీరు కనపడతలేదా? నదిలో నీరు ప్రవహించకపోయినట్టుగా ఈ ప్రపంచంలోని నామరూపాదులతో కూడుకున్నటువంటి జన సముదాయం అంతా కూడా పోతుంది ఎక్కడికో. కానీ చిత్రం ఏంటండి, ఎలా ఉన్నది కదలకుండా ఉన్నట్టు కనపడుతుంది కదా. ఉందా కదా? చూసారండి, ఎక్కడికో పోతున్నాయి. ఎన్ని మరణంలోకి పోతున్నాయి, ఒక్కొక్కటి శూన్యంలోకి పోతున్నాయి. కానీ మనకు ఎలా కనపడుతుంది? పోతున్నట్టు కనపడతలేదు, అందరూ ఉన్నట్టే కనపడుతున్నారు. ఎవరో ఉండరు. ఒక మనిషిని సరిగ్గా చూడండి, మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత చూస్తే ఆ మనిషిని గుర్తుపట్టలేరు మీరు, మారిపోతాడు అతను. అంటే పరిణామం చెందుకుంటూ పోతున్నాయి శరీరాలన్నీ కూడా. ఆ శరీరాలను పట్టుకున్నటువంటి వాడు అజ్ఞాని. ఆ రూపాన్ని పట్టుకుని దేవుడిని ఆరాధించేటటువంటి వాడు అజ్ఞాని. రూపాన్ని వదులు, జ్ఞానాన్ని పట్టుకో, జ్ఞానాన్ని జ్ఞేయం చేసుకో. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కనిపెట్టు. తెలుసుకునేది తెలియబడేది, దృశ్యం అంతా తెలియబడుతుంది. చిత్రం ఏంటంటే ఇది ఏదైతే నామరూపాదులతో కూడుకున్నటువంటి దృశ్యం ఉందో ఆ దృశ్యం ఎప్పుడు ఒకే దృశ్యాన్ని పట్టుకుని ఉండవు. ఇవాళ ఒక దేవుడిని ఆరాధనతో 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో దేవుడిని ఆరాధనతో మళ్ళీ 2 రోజులు పోతే ఇంకొక మతం, 2 రోజులు పోతే ఇంకొక మతం. అక్కడికి వెళ్తే చాలా బాగుందంటే, ఇక్కడికి వెళ్తే బాగుందంటే, ఈయనైతే అన్ని ఇచ్చేస్తున్నాడంటే అన్నారనుకోండి, ఎవడో ఎందుకనండి? ఎవడు చేసుకొచ్చిన దాని ప్రకారంగా ఆడికి అది జరిగి తీరుతుంది అంతే. ఇక్కడి దేవుడికి ఏ సంబంధమో లేదండి. దేవుడికి ఉన్న సంబంధం వల్ల మనం ఏం కర్మ చేసేమో ఆ కర్మకి ఫలితాన్ని ఇవ్వడమే ఆయనకు ఉన్నటువంటి సంబంధం. జీవుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? కర్మణ్యం వాధికారితే. నువ్వు పుణ్యమో పాపమో కర్మ చేసావు, ఆ ఫలించు కదాచన దానికి ఫలితాన్ని ఎత్తుంటాడు అంతే. అంతే. నువ్వేదో మంత్రం చదివి చేసి పాటలు పాడి చేస్తే ఏ పుణ్యము రాదండి. నువ్వు పూజలు చేసేసినంత మాత్రం చేత పుణ్యం రాదండి. ఏమొస్తుంది? దానికి సంబంధించిన ఫలితం ఏదో కర్మ వస్తుంది. ఆ కర్మ ఫలాన్ని ఆయన లిఖింతాడు. దానికి ఎలాంటి సుఖాన్ని కలిగించాలో ఎలాంటి దుఃఖాన్ని కలిగించాలో. మోక్షం మాత్రం రాదు. మోక్షం రావాలంటే నీలో జ్ఞానం ఉంది, నీలో తెలివి ఉంది. తెలివిని పట్టుకో. తెలివిని తెలుసుకోకుండా దృశ్యాన్ని తెలుసుకోవడానికి కూడా తెలివి కావాలి.
తెలివి లేకుండా ప్రపంచాన్ని తెలుసుకోలేవు, ప్రపంచంలోని వస్తువులను కూడా తెలుసుకోలేవు. వస్తువులన్నింటికీ తెలుసుకోవడానికి ఒక ఆధారమైనటువంటి నువ్వు ఉండాలి. మనస భావ్య మానోహి దేహితాం యాది దేహక. మనసు ఉంది కదండి, నువ్వు ఎలా భావన చేస్తే నీకు అలాంటి వాటి మీదే నీకు ఇష్టం ఉంటుంది. నీ మనసు అన్నిటికీ కూడా మూలకారం. చిత్తమేవహి సంసారో రాగాది క్లేశ దూషితం. నీ మనసు ఎలాంటిది, నీ చిత్తం ఎలాంటిది? చిత్తం అంటే ఏంటో, మనసు అంటే ఏంటో కొంచెం చూద్దాం. చిత్తమేవహి సంసారో. ఇప్పుడు మనకి పుట్టగానే జ్ఞానం తెలదు, ఎవడో చెప్పలేదు. దేవుడు అంటే ఏంటో కూడా తెలియదు. అంటే ఎవరో దీని దేవుడు అంటే దాన్ని పట్టుకున్నాం, ఈడి దేవుడు అంటే ఈ దేవుడు. మనకు ఒక్కడో ఇద్దరు ముగ్గురు దేవుడు కాదండి, కొన్ని కోటాను కోట్ల దేవుళ్ళు కనపడుతున్నారు. ఎవరికి నచ్చిన విధానంలో దాన్ని పట్టుకుంటాడు. ఆ పట్టుకున్నటువంటి దాన్ని రికార్డు చేసి లోపల దాచుకుంటే దానికి చిత్తం అని పేరు. చిత్తమేవకి సంసారం. నువ్వు ఎప్పుడైనా సరే చూస్తే నీ చిత్తములో రికార్డు చేసి పెట్టుకున్నదే నీకు కనపడుతుందట. నీకు ఏదైనా దేవుడు కనిపించాడు అన్నారనుకోండి, బయట అలాంటి దేవుడు లేడు. ఒకవేళ ఉన్న ఆయన అవతారం చేయాలని ఎప్పుడో వెళ్ళిపోయాడు. మరి నీకు కనిపించినోడు ఎవరో? నీ చిత్తంలో నువ్వు తయారు చేసి పెట్టుకున్నావు కదా. చిత్తమేవకి సంసారో అంటే అది నిజమైనటువంటి వస్తువు కాదు, యథార్థమైనటువంటి వస్తువు కాదు. అది నామరూపాదులతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయం. దాని మీద రాగాది క్లేశ దూషితం. రాగం అంటే ప్రీతి. నీ చిత్తంలో ఏదో ఒక రూపాన్ని కల్పన చేసి పెట్టుకుని దాని రాగం అంటే దాని మీద ప్రేమ పెట్టుకున్నావు. అయితే నీవు ఏ ఆకారాన్ని పెట్టుకున్నావో ఆ ఆకారాన్ని నీకు రాగం ఉంది కదా, అది నీకు క్లేశమే కలిగించదు. ఇదేటండి ఇంత దారుణంగా చెప్తున్నారేటండి? నువ్వు ఏ ఆకారాన్ని మనసులో కల్పన చేసి పెట్టుకున్నావో అది నీకు క్లేశ దూషితం. అది నీకు కంఠంలో ముళ్ళు పుచ్చుకుందనుకోండి, ఆ ముళ్ళు తీసి పాడేసేదాకా నీకు సుఖం ఉండదు. అట్టి మాదిరిగా నీ మనసులోకి ఏ దృశ్యం వచ్చిందో ఆ దృశ్యం తొలగించేదాకా నీకు సుఖం ఉండదు. ఆ దృశ్యమే నీకు క్లేశము. అదేంటండి, దాన్ని ఎంతో ప్రీతిగా ప్రేమగా ఆరాధనలు పూజలు చేసేస్తున్నాం మనం. ఈయనేంటండి ఇలా చెప్తాడు? ఉపనిషత్తు పేరు మహోపనిషత్తు. రాగాది క్లేశ దూషితం చదేవతై నిర్విముక్తం. దృశ్యాన్ని తొలగించి చూడు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చదేవతై నిర్ముక్తం. నిర్ముక్తం అంటే మనసులో ఉన్నటువంటి దృశ్య సముదాయాన్ని అంతటిని చెరిపోయి ఏదీ లేకుండా చేసి ఫ్రీగా ఉండు. నిర్ముక్తం అంటే నిర్వికారంగా హాయిగా సుఖంగా జ్ఞానమే ఉండాలి, దృశ్యం ఉండకూడదు. దృశ్యాన్ని పూర్తిగా నిర్ముక్తం చేసావు, భవాంతా ఇతి కచ్చితే. నీకు ప్రత్యేకంగా ఎవడో వచ్చి మోక్షాన్ని ఇచ్చేవాడు లేడు. ఎవరు తెచ్చిస్తారండి అంటే మరి అలాగెందుకు చెప్పారంటే భక్తి భావన కలిగించడానికి ఆ దేవతల్ని ఆరాధనల్ని పూజల్ని పెట్టారు. తోడతానే జ్ఞానం బోధించి ఎవరికీ తెలదండి. అంచెలంచెలుగా బోధించాలి జ్ఞానాన్ని. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం, చాలా చెప్పుకున్నటువంటిదే. ఒక ఆక్షామి ఒక తమ్మాన్ని గట్టిగా కాకలించుకుని నన్ను ఇడిపించండి అని చెప్పేసి కేకలేసాడట. ఆ దారంబడ పోయేవాడు ఎవడో పాపం పరుగు వచ్చాడు. అయ్యో ఇతను ఏదో బాధపడుతున్నాడు, క్లేశం దుఃఖం పడిపోతున్నాడు, ఇతని నుంచి ఎలాగా కాపాడాలని చెప్పేసి, ఏంటి బాబు అంటే నన్ను ఈ తంబా నుంచి విడిపించండి అన్నాడట. అప్పుడు గట్టిగా పట్టుకుని లాగాడు. ఇది ఎంత గట్టిగా పట్టుకుని లాగుతుంటే అతని చేతితో అంత గట్టిగా తమ్మాన్ని కాగలించుకుని వదులుతలేదట. వదలకపోతే అదే ఇతనికి అర్థం అవ్వలేదు, ఎంత గట్టిగా పట్టేసుకుంది తమ్మ పెద్దని చెప్పేసి మెల్లి ప్రయత్నం చేసాడు. ఎంత ప్రయత్నం చేసినా సరే అతను ఊడెడతలేదు, ఊడు రావట్లేదు. అతను అనుమానం వచ్చి పట్టు వదిలేసి పరిశీలించాడు. అలాగని చెప్పి చేతులు అన్నీ తిప్పుతున్నాడు.
అప్పుడు నువ్వు తమ్మాన్ని నిన్ను పట్టుకుందా, తమ్మాన్ని నువ్వు పట్టుకున్నావా అని అడిగాడండి. నువ్వు గట్టిగా పట్టేసుకుని నన్ను లాగమంటున్నావు, నేను ఎంత లాగుతుంటే అంత గట్టిగా పట్టేసుకుంటున్నావు కదా, అప్పుడు నువ్వు ఎలా ఊడొస్తావు? తమ్మాన్ని నుంచి నిన్ను లాగాలంటే ఏం చేయాలి? నువ్వు పట్టుకోకూడదు, వదిలేయి. నేను వదిలేస్తే నువ్వు ఊడదీయటం ఎందుకు? అని అర్థమైందండి. దేవుణ్ణి వచ్చి కేకెత్తున్నాడండి ఊడదీయమని. నాకు మోక్షం ఇచ్చేయి, నేను పట్టేసుకున్నాను, వదలలేకపోతున్నాను. ఇదే సేమ్ టు విషయ త్యాగము. విషయాదులు మనల్ని పట్టుకోలేదు, విషయాదుల్ని మనమే పట్టుకున్నాం, వదలలేకపోతున్నాం. వదలలేక ఓ రాముడో భీముడో వచ్చి మా పట్టు వదిలించి మమ్మల్ని తప్పించమంటున్నారు. ఎవడో రాడండి, ఎవడో వదిలించడండి. అదొక కర్మ అవుతుంది, దానికి ఒక పుణ్యం అవుతుంది తప్ప జ్ఞానం తెలుసుకోండి, పరిశీలించండి. మీ అంతటి మీరు ప్రశాంతంగా కూర్చుని దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి. ఇప్పుడు ముక్తి దేవుడికా జీవుడికా? దేనికి చిక్కుకున్నాడు ఇతను? విషయాదులకు చిక్కుకున్నాడు. విషయాదుల్ని పట్టుకున్నవాడెవడో? దేవుడా. ఆత్మకిని పరమాత్మకి భేదం లేదు. దేవుడే ఆత్మ, ఆత్మే దేవుడు, ఆత్మ నీ స్వరూపము. అంచేత ఆత్మ పట్టుకోలేదు. నీ శరీరం పట్టుకుందా? శరీరము పట్టుకోలేదు. శరీరానికి ఆత్మకి మధ్యలో మనసు ఉంది. ఈ మనసు పట్టుకో. నువ్వు మనసునే పరిశీలించు. ఖాళీగా కూర్చుని నీ మనసు ఎలాంటి తలపుకు తెస్తుందో చూడు, ఎలాంటి దృశ్యాలను తీసుకొచ్చి పెడుతుందో చూడు. నీ మనసును నిరోధించేవనుకో, ఎక్కడైతే మనసును నిరోధించేవో అక్కడ దృశ్యం లేదు. ఎక్కడ మనసు ఆగిపోయిందో అక్కడ మనసు లేదు. అంచేత రాగాది క్లేశ దూషితం. ఈ మనసు రకరకాల విషయాదుల మీద ప్రీతి కొని వాటిని పట్టుకుని బాధపడుతుంది. తదేవతై నిర్ముక్తం. వదిలెత్తే ఏమీ లేదయ్యా. ఎవరు ఏ దేవుడు వచ్చి నిన్ను ఆ స్తంభాన్ని నుంచి లాగి వదిలిపెట్టు ఉంటాడు. నువ్వే వదలాలి, ఆ పట్టు నువ్వే వదిలించాలి. మనసా భావ్యమానోహి దేహతాం యాతి దేహక. నువ్వు అలాగ వదలలేదు కదా. నీ మనసే నీకు ఇప్పుడు ఒక దేహం తెచ్చిపెట్టింది. ఈ దేహం దేవుడు ఇవ్వలేదండి, ఈ దేహాన్ని నీ మనసే ఇచ్చింది. ముందు జన్మలో నీకు మనసు నచ్చించలేదు. ఆ మనసులో ఏ ఏ వాసనలు ఉన్నాయో ఆ వాసనలతో కూడుకున్నటువంటి కర్మఫలాలను అనుభవించడానికి శరీరం తయారు చేసుకుంది. తయారు చేసుకున్నటువంటి మనసు తయారు చేసుకున్నటువంటి దేహం. ఇప్పుడు నువ్వు మనసును వదిలేసావా, మళ్ళీ ఇంకో దేహం రాదు. ఇప్పుడు వదలలేదు కదా, ఈ మనసే మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చేటప్పుడు మళ్ళా మనసు ఎలాంటి సంస్కారాలతో ఎలాంటి వాసనలతో కూడుకుని ఉందో అలాంటి శరీరాన్ని తీసుకొస్తాడు. స్వభావో దురతిక్రమ. ఇప్పుడు ఈదలం కూడా తిరుగుతున్నాడు అనుకోండి, మళ్ళీ వచ్చి ఈదలం కూడా తిరుగుతాడు. దొంగతనాలు చేస్తున్నాడు అనుకోండి, మళ్ళీ వచ్చి దొంగతనాలు చేస్తాడు. అది నశించదు, స్వభావం అయిపోద్ది. దాన్ని సంస్కారము వాసన అంటారు. ఇత్తనం ఉందనుకోండి, చెట్టు నుంచి ఒక ఇత్తనం కాయ కాచింది, ఇత్తనం తయారైంది. తయారైన తర్వాత చెట్టు నుంచే కాయ ఊడిపోతుంది పండు, ఆ గింజ మళ్ళీ ఇంకో చెట్టును తయారు చేస్తుంది. అట్టి మాదిరిగా మన మనసులో ఏ సంస్కారము, దేవుడంటిది జీవుడంటిది, ఇది నాది ఇది నాకు, ఇలా ఉండాలి నాకు అలా ఉండాలని నువ్వు ఏమేమి నిర్ణయించుకుంటున్నావో అదే నీ సంస్కారం, అదే నీ స్వభావం, అదే నీకు మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఆల్రెడీ తయారు చేసేస్తుంది. దాన్ని భాగవతంలో ఎలా చెప్పారంటే, పురుగు గడ్డి పరక నుంచి పైకి పాక్కుంటూ వస్తుంది. ఎప్పుడన్నా చూస్తే గడ్డి వచ్చి కూడా కనపడవచ్చు. అలా పాక్కుంటూ వచ్చి ఇలా ఇలా నాలుగేపులకి చూస్తుంటది. ఏదో ఒక మొక్క మళ్ళీ ఇంకోటి దొరికిదాకా ఇంకో గడ్డి పరక అందుకుని ఈ గడ్డి పరక వదిలేస్తుందట. అట్టి మాదిరిగా మనసు ఒక గూడును తయారు చేసుకుని ఈ గూడు వదిలేసి ఆ గూడులో ప్రవేశించదట. అంటే మనసే నిర్మించుకుంది. ఇప్పుడు మీ శరీరానికి యజమాని కర్త ఎవడనుకుంటున్నారు? స్త్రీ శరీరాన్నో పురుష శరీరాన్నో తెచ్చిపెట్టింది కదా ఎవరో? దేవుడా? ఆత్మ? మీ శరీరమా? మీ మనసు.
మనసు దేంతో తయారు చేస్తుంది? చిత్తంలో ఉన్నటువంటి చిత్తం రికార్డు చేసుకున్న దాన్ని మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది, దాన్ని ఏమో బుద్ధి నిర్ణయం చేస్తుంది, దాన్ని అహంకారం అంటే నేను చేశాను, నేను వెళ్ళాను, నేను చూశాను, నేను వచ్చాను, నేను తెచ్చాను, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని మీకు ఏమీ అనిపించలేదు ఇప్పుడు? నేను చాలా పెద్ద జ్ఞానినండి, అది నేను పెద్ద భక్తుడినండి, అది నేను పెద్ద యోగినండి, మీకు అనిపించలేదు ఎప్పుడు? అనిపించలేదు. కొంచెం భజన బాగా పాటలు బాగా పాడారనుకోండి, నాకులాగా ఎవడన్నా పాడేవాడు ఉంటే చూపించండి, నేను చాలా చేస్తాడు. అవునా? వంట బాగా చేతికి వచ్చిందంటే నాకులాగా ఎవడన్నా వంట చేసేవాడు ఉన్నాడేమో చూపించండి అంటాడు. అంటారా? టాలెంట్ అదే స్వభావం. బాగా మొత్తాబావటం చేతనైంది అనుకోండి, నాకులాగా మొత్తాబయ్యేవాడు ఎవడన్నా ఉన్నాడేమో చూపించండి అంటాడు. అవన్నీ కళలు. అలాంటి ఒక కళలను నేర్చుకుని ఆ కళల్లో పాటలు పాడటము, పద్యాలు పాడటము, శ్లోకాలు చదవడం, మంత్రాలు చదవడం, ఎన్ని కళలు? 64 కళలు. ఈ కళలన్నీ మనసులో నిక్షిప్తం చేసుకుని సంస్కారంతో తయారు చేసి పెట్టుకున్నాడు. దేహవాసనయా ముక్తో. ఈ దేహవాసన ఎంతవరకు నీకు నచించలేదో అంతవరకు నీకు ముక్తి లభించదు. నువ్వే వదలాలి, నువ్వే తెలియాలి, నీకే తెలియాలి. నువ్వే సాధన చేసినా, ధ్యానం చేసినా, జ్ఞానం సంపాదించుకున్నా నువ్వే. నీకు ఎప్పుడు ఎల్ప చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు కాపాడుకో. ఎవడో వచ్చి నిన్ను కాపాడతాడన్నటువంటి మాట అబద్ధం, శాస్త్రం అంగీకరించలేదు. మరి అలాగెందుకు చెప్పారంటే అతను నింపాదిగా మార్చాలి కదా. మరి అంతా నీ చేతిలోనే ఉందంటే ఆడికి ఏమనిపించింది? నేను పుట్టాను, రేపు మాపో చచ్చిపోతాను, నేను దుర్బలుండి, నేను చేతకాలేనుండి, నేను స్త్రీలని, నాకు లేనుండి, నేను బలహీనుండి, ఇలాంటి భావాలతో ఉన్నటువంటి వాడికి ఇలా చెప్తే ఏమవుతుందండి? ఈడెక్కడోడండి బాబు, అన్నీ నాలోనే ఉన్నాయి, నన్నే చేసుకోమంటున్నాడే. అలాగైతే నన్ను నేను వదిలిపించుకునేలాగా ఉంటే మీరు అందరినీ ఎందుకు ఆరాధించాలంటాడు. అంచేత వీడికి నింపాదిగా లాండ్ పట్టుకో, ఈయన పట్టుకో, ఇది చదువుకో, అది చదువుకో, ఈ పారాయణ చేసుకుంటూ ఒక జ్ఞానంలోకి తీసుకురావడం కోసం పెట్టారు. ఈ రకంగా ఎవడైతే తెలుసుకోలేదో అంతవరకు దేహవాసనయా ముక్తో. వాసన అంటే ఏంటండి? ఇష్టం. దేని మీద? దేహం మీద. దేహం మీద ఇష్టం ఎవరికైతే ఉందో వాడికి ఏమి లేనట్టు? వైరాగ్యం లేదు. వైరాగ్యం ఎవరికి లేదో వాడికి ఏమి లేనట్టు? జ్ఞానం లేదు. ఎక్కడ జ్ఞానం లేదు అక్కడ వైరాగ్యం రాదు, ఎక్కడ వైరాగ్యం లేదు అక్కడ జ్ఞానం లేదు. అంటే వైరాగ్యం వస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే వైరాగ్యం వస్తుంది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఈ శాస్త్రాలు, ఈ సిద్ధాంతాలు, ఈ ఆచారాలు అన్నీ కూడా దేనికోసం? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. గంగా నదిలో స్నానం చేస్తారు కదండి, అక్కడ ఏమనుకుంటారు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. నాకు జ్ఞానమును వైరాగ్యాన్ని కలిగించి తల్లి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. గంగేశ, యమున, కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, జయలక్ష్మి, ఈ నదులన్నిటిని తలుసుకుని వెళ్ళింది. ఒక నదిలోకి వెళ్ళాడు. దేశంలోని నదులన్నీ తలుపుతాడు. మంచిదే, తలుసుకొని ఉండి తలపుకు మనసుకు తెచ్చుకోవటమే కావాలి కదా. ఈ రకంగా తెలిసి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. నాకు జ్ఞాన వైరాగ్యం అన్నీ ఎందుకు తలుచుకుంటున్నానంటే నాకు జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి. వైరాగ్యం అంటే దేహం మీద ఉన్నటువంటి ప్రీతికి దేహవాసన. దేహవాసన పోతే వైరాగ్యం వచ్చినట్టే, వైరాగ్యం అయితే జ్ఞానం వచ్చినట్టే. ఎక్కడైతే జ్ఞాన వైరాగ్యాలు వచ్చినాయో అతనికి మార్గం దొరికేసినట్టే. అంచేది ఏం వదలాలి? జ్ఞానం జ్ఞేయం చిదాత్మకం. నువ్వు జ్ఞానాన్ని పట్టుకో, జ్ఞానాన్ని తెలుసుకో, దృశ్యాన్ని వదిలే. దృశ్యాన్ని వదలకుండా ఎవడైతే ఉంటాడో వాడికి మాత్రం తస్మాన్ ముముక్షిభిః నైవమతి జీవేశవాదయోహో. ఈ దేవుడిని కొంతకాలం, ఆ దేవుడిని కొంతకాలం, ఈ ఊరు కొంతకాలం, ఆ ఊరు కొంతకాలం తిరుగుతూ ఉంటారు కదండి. కార్యాకింతు బ్రహ్మతత్వం నిశ్చలేన విచార్యతం. ఈ రకంగా జీవుడు తక్కువవాడు, ఈశ్వరుడు గొప్పవాడు, జీవుడు ఈశ్వరుని ఆరాధించాలి అని ఈ రకమైనటువంటి ఎవడైతే వాదన చేస్తా ఉంటాడో, మోక్షం పొందాలనుకున్నటువంటి వాడు తస్మాన్ ముముక్షిభి ఇన్నైవ
మతి జీవేశవాదయోహో. అలాగెళ్ళాడు అనుకోండి, జీవుడు దుర్బలుడండి, పుట్టాడండి, కర్మలు చేస్తున్నాడండి, కర్మఫలాలు అనుభవించాలండి. ఇది దేవుడు ఎలాగవుతాడండి? దేవుడు గొప్పవాడండి, అందరి కర్మఫలాలని తీసేస్తాడండి, తీసేసి ఆయన అనిపించేస్తాడండి. అనిపించాడా? జీవేశవాదయోహో, జీవుడి కంటే దేవుడు గొప్పవాడు, దేవుడు వేరు జీవుడు వేరు అని ఎవడైతే వాదింతుంటాడో వాడు జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకని? పరతత్వం ఏదైతే ఉంది అది నీ స్వరూపమే, ఆయన అదే. కాకపోతే తన మనసు ఏం చేస్తుంది? తన మాయ చేస్తుంది. అంచేత నీ మనసును వశపరుచుకో, నీ మనసును స్వాధీనపరుచుకో. నీ మనసును ఎప్పుడైతే స్వాధీనపరుచుకున్నావో సర్వగం సచ్చిదానందం జ్ఞానశక్తిం నిరీక్షతే. సర్వగం సచ్చిదానందం, నీ ఆత్మ సచ్చిదానంద స్వరూపం. జ్ఞానచక్షుతో చూడు, జ్ఞానశక్తి నిరీక్షితే. ఈ కళ్ళుతోటి స్థూలనేత్రంతో చూడకు. స్థూలనేత్రం చూసి ఒకడికంటే ఒకడు ఎలా కనపడుతుంటది? అనేక రకాల నామరూపాలతో అనేక రకాలైనటువంటి దృశ్యులు. భగవద్గీతలో విశ్వరూప సందర్శనాన్ని చూపించాడండి. ఆ విశ్వరూప సందర్శనం ఎందులో చూపించాడు? తన స్వరూపంలో కదా చూపించాడు. అంటే ఆయన ఒక చోట కూర్చుని ఇంకొక చోటగానే చూపించాడా? ఆయన స్వరూపంలో ఏమేమి ఉన్నాయి? గుర్రాలు, ఏనుగులు, సింహాలు, పులులు, మనుషులు, దేవతలు, రాక్షసులు అన్నీ తన స్వరూపంలోనే చూపించాడు కదండి. మొత్తం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల, గ్రహాలు మొత్తం ప్రపంచమంతా తన స్వరూపంలో చూపించలేదు. తన స్వరూపం ఏంటి? సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపంలో నామరూపాదులతో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని అంతటినీ స్వరూపంలో చూపించాడు. మీరు ఒకసారి పరిశీలించి చూడండి, ఈ నామరూపాలతో ఉన్నటువంటి విషయాలన్నీ ఎందులో ఉన్నాయి? ఆ చైతన్యంలో లేవా? చైతన్యమే ఆధారం. సర్వగం సచ్చిదానందం జ్ఞానశక్తిం నిరీక్షితే. అంటే ఈ కంటుతోటి చూడటం కాదు, జ్ఞానచక్షుతో చూడు. జ్ఞానచక్షు నిరీక్షతే. కళ్ళు మూసుకో. ఈ కంటుతోటి చూస్తే రకరకాల ఆకర్షించే రూపాలు కనపడుతుంటాయి. బంగారం కనిపించిందంటే మీ మనసు ఒకలా చెల్లించదు, రూపాయలు కనపడితే ఒకలా చెల్లించుంటుంది. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. తాగే వస్తువు కనపడింది అనుకోండి, అడిగి గబగబా నేను వెనకాల వస్తువును వెళ్ళంటాడు. అంతే ఆ కలుపు అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే అది లాగింది అలాగా. అట్టి మాదిరిగా కంటితోటి చూస్తే బాహ్య సంబంధమైనటువంటి దృశ్యాలు కనపడుతుంటాయి. ఏం చక్షు? ఏ జ్ఞానంతో చూడాలి? జ్ఞానచక్షు. ఆయన కూడా బాబు అర్జునా, నువ్వు ఈ కంటితోటి నన్ను చూడలేవయ్యా. ఈ స్థూల నేత్రానికి స్థూల రూపమే కనపడుతుంది. జ్ఞానచక్షు నిత్యాన్ని జ్ఞాననేత్రంతో చూడమన్నాడు. అట్టి మీద ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. కళ్ళు మూసుకుని జ్ఞాననేత్రంతో తెరిచి చూడండి. ఇదంతా దృశ్యం. ఇది నశించిపోతూ ఉంటుంది. నిరంతరము ఏది స్థిరంగా ఉండదు. వస్తువు పోతూ ఉండదు. అజ్ఞాన శక్తి చేత భాస్వంతం భాను మందవతు. అజ్ఞాన చక్షు నిక్షేత. ఎవరికైతే జ్ఞాననేత్రము లేదో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏమన్నాడంటే అజ్ఞాన శక్తి నిక్షేత భాస్వంతం భాను మందవతు. అంధుడంటే గుడ్డివాడు అతను. ఎవడికి జ్ఞానం ఇంకా జ్ఞాననేత్రం తెలుసుకోలేదో, ఎవడు జ్ఞానోపదేశం పొందలేదో, ఆత్మ అనాత్మ విచారణ చేయలేదో, ఆత్మకి పరమాత్మకు ఉన్నటువంటి భేదం తెలియలేదో అటువంటి వాడికి భాను మందవత్. ఆడికి సూర్యుడు కూడా కనపడ్డట. ఈపి మాడిచేస్తుంటే సూర్యుడు ఎక్కడున్నాడు సూర్యుడు అంటాడట. భాను అంటే సూర్యుడు. అందుడంటే కన్ను లేనటువంటి వాడు సూర్యుడిని ఎలా చూడలేడో, అజ్ఞాన నేత్రంతో ఎవడైతే కూరుకుపోయాడో, ఎవడికి జ్ఞాననేత్రం తెలుసుకోలేదో అటువంటి వాడికి ఆత్మస్వరూప జ్ఞానం తెలియబడదు. ఆత్మ తెలియాలి. ఆత్మ అంటే అక్కడెక్కడో పాతాళ లోకంలో లేదు, స్వర్గలోకంలో లేదు. మన స్వరూపమే ఆత్మ, మన స్వస్వరూపమే ఆత్మ. మన శరీరం మన స్వరూపం కాదు. అయితే పోకూడదు. వచ్చింది పరిణామం చెందుకుంటూ పోతుంది. శరీరంలో ఉన్న ప్రాణం కూడా మన స్వరూపం కాదు.
నిత్యము వస్తూ పోతుంది. దానికి లోపల ఉన్నటువంటి మనసు కూడా మన స్వరూపం కాదు, అది నిత్యమి శరీరానికి సంబంధించిన ఆలోచనలతో కల్పన చేస్తూ ఉంది. అందుచేత మనం దేన్ని తెలుసుకోవాలి? ఆత్మను తెలుసుకోవాలి. మన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుందండి? అందుచేత దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఓళ్ళంపడా తిరిగితే మీ స్వరూపం తెలుస్తుందా? ఎవరినో పట్టుకుంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ స్వరూపాన్ని తగులుకున్నటువంటి శరీరాన్ని ఊడదీస్తారా? ఈ శరీరం ఎవరికైతే ఉందో అది ఎంత ఒత్తాదైనా సరే బాధలు పడవలసిందే. వయసు వచ్చి కొద్ది తర్వాత తెలుస్తుంటుంది. అరే వయసులో ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయాను, మీరు చెప్పిన ఇలా పోయినప్పుడు ఇప్పుడు చాలా ఏడుతున్నానని చెప్పేసి బాధపడ్డవాళ్ళు బోళ్ళంతమంది కనపడ్డారు మనకి. మనం కూడా ఏమీ తీసుకోమండి. అంచేత అన్ని విధాలుగా శరీరం బాగుండగానే, ఆరోగ్యంగా ఉండగానే మన స్వరూపాన్ని నుంచి ఇది మనకు తగులుకుంది, మన స్వరూపాన్ని మరుగుపరిచేసి మన స్వరూపం వైపుకి మానేసి దీని వైపుకి తిరిగి ఇదే నేనని దీని భావంతో కర్మలు చేసుకుంటూ పోతున్నాం. ఇది ఎప్పటికి నచ్చుతుంది? మనుష్యాణం సహస్రేష కజ్జిత్ యతది సిద్ధయే. ఎవ్వడు వేలాది మందిలో ఎవడు కూడా దీన్ని తత్వాన్ని తెలుసుకుని సిద్ధి పొందుతారని ఆలోచన చేయడట. అందరూ కూడా ఈ దేహభావంతో దేహాన్ని కాపాడుకోవడం కోసం, దేహానికి ఎవడైతే ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తాడో వాడి కోసం భగవద్గీత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఎన్నో చెప్పడం జరిగింది. అంచేత ఏం చేయాలి ఇప్పుడు మనం? మన స్వరూపం ఎలా తెలుస్తుంది? మన స్వరూపమే కదా. అది ఎప్పుడైనా తెలియకుండా ఉంది. ఎక్కడైనా సరే జాగ్రత్త చొప్పున సుషుప్తి తుర్యాతీతం అన్ని అవస్థల్లోనే నువ్వు ఉన్నావు. పుట్టుకలు ఉన్నావు, మరణంలో ఉన్నావు. కానీ ఏది అడ్డొస్తుంది? మన కంటి నేత్రానికి, జ్ఞాన నేత్రానికి అడ్డొచ్చింది ఏది? మన శరీరమే. ఆ జ్ఞాన నేత్రాన్ని మూసేసింది మన శరీరం వచ్చి. దాన్ని చూసి ఇది శరీరమే, నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నాడు. దాని నుంచి తొలగి మన స్వరూపం తెలియాలంటే చక్కగా లోపలికి మనసును తిప్పుకుని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం. మిగతా మళ్ళీ రేపు చెప్పుకుందాం కొన్ని విషయాలు. ఏం చెయ్యాలి? ఇంకెలా ప్రశాంతంగా కూర్చుని సుఖస్థిరం ఆసనం, ఒక గంట సేపు కదలకుండా కూర్చొని కలిగేలాగా స్థిరంగా ఉండేలాంటి ఒక ఆసనాన్ని అలవాటు చేసుకో. సుఖస్థిరం ఆసనం కూర్చుని ఏం చేయాలి? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని వక్షారు అనుకోవాలి. ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ తదుపరి సోహం భావేన పూజయేత్. అంటే మన ఆత్మస్వరూపం మనకి తెలిసొచ్చి దగ్గర బయటికి చూడకుండా కళ్ళు మూసుకుని లోపలికి చూస్తూ ఉండాలి. విచారణ చేయాలి. లోపలికి ఎలా చూడాలి? శ్వాస లోపలికి వెళ్తుంది, వస్తుంది. ఆ వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసని అలా గమనిస్తూ ఉండాలి. మనసు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆలోచన చేసినప్పుడు దానికి ఆలోచనకి సంబంధించిన ఆకారాలు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఆ ఆకారాలు ఎలాంటి ఆకారమైనా సరే అది దృశ్యమే, అదంతా ప్రాతిభాషికమే, అది సత్యము కాదని దాన్ని తిరస్కరించేసి మన స్వరూప భావంలో ఉండాలి. నేనున్నానన్న ఎరుక వదలకుండా పట్టుకుని